హలో అమ్మా. ఏంటి రీచ్ అయ్యావా? అమ్మా, ఇప్పుడే. ఇల్లు బాగుందా? చాలా బాగుందమ్మా. సరే అమ్మా, చాలా టైర్డ్ అయిపోయాను. ఫ్రెష్ అవ్వాలి. టేక్ కేర్. బాయ్. బాయ్. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఒక అర్హత ఉండాలి. ఆ చేతేండి. Cannot question their desire to keep challenging the Australians. ప్లీజ్, ప్లీజ్. ప్లీజ్. ప్లీజ్, నన్ను వదిలేయ్. నన్ను వదిలేయండి, ప్లీజ్. ఓహ్! ఇదంతా కల? ఏంటి కల ఇంత భయంకరంగానా? ఇంత భయంకరమైన కలతో డే స్టార్ట్ అయిందేంటి? ఈరోజు ఎలా ఉంటుందో ఏమో!
కాల్ చేయాలి. అమ్మా, గుడ్ మార్నింగ్ తల్లి. బ్యాడ్ మార్నింగ్ అమ్మా. ఏమైంది? ఎందుకు బ్యాడ్ మార్నింగ్? రోజు నన్ను అల్లారం నిద్రలేపేది. ఈ రోజు అల్లారంతో పాటు భయంకరమైన కల కూడా నిద్రలేపింది. అవునా? ఏంటి ఆ కళ? కలలో ఎవడో ఏదో చేసినట్టొచ్చిందమ్మా. నీకు అందుకే చెప్పాను, రాత్రి పడుకునే ముందు ఆ దిక్కుమాలిన సినిమాలు చూడొద్దు అని. చెప్తే వినవు కదా. అమ్మా. సరే, ఇంట్లో పూజ గది ఉందా? ఉందమ్మా. సరే, స్పీడ్ గా ఫ్రెష్ అయ్యి, ఈ రోజు గురువారం కదా, సాయిబాబాకి దండం పెట్టుకొని అమ్మా. పని స్టార్ట్ చేయి. అంతా అమ్మా. మంచిగా జరుగుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను ఈ పూజలు దేవుళ్ళని నేను నమ్మను అని. మరి ఈ భయాన్ని కూడా నమ్మడం ఎందుకు, భయపడ్డం ఎందుకు? ఇలాంటి లాజిక్లు నాకు చెప్పకు. చెప్పింది చెయ్యు, అర్థమైందా? సరే అమ్మా. అమ్మా, కలలో వాడు నన్ను కొట్టినట్టుందమ్మా. నా ఫేస్ ఏమైనా పాడైపోయిందా అమ్మా? అయితే వాడిని ఒక 2 నిమిషాలు ఆగమని మేకప్ వేసుకుని రావాల్సిందే. అమ్మా. అమ్మా అంటే అమ్మా, వాడు చేసిన పని వదిలేసి ఫేస్ పాడైపోయిందని బాధపడుతుంది సిగ్గు లేకుండా. పోయి దండం పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయి. నేను వంట చేసి కాల్ చేస్తాను. ఛ! ఎవడే ఉంటాడు? నాకెప్పుడు ఇలాంటి కల రాలేదే. అయినా రాత్రి నేనంత భయంకరమైన మూవీస్ కూడా ఏం చూడలేదు కదా. ఆ, అయినా మన అందానికి ఇలాంటి ఫ్యాంటసీలు ఎవరికైనా రావచ్చు. ఏమో చెప్పలేం. ఆద్యా, ఎక్కువగా ఆలోచిస్తున్నావు. పర్లేదు, ఓకే. వెయిట్, కమింగ్. ఎస్, కమింగ్. చెప్పు, ఏంటి? ఆద్య, ఇంకో గంటలో ఆఫీస్ మీటింగ్ ఉంది, మర్చిపోకు. రెడీ అవుతున్నా, చీర కట్టుకోవాలి. వాయిస్ కాల్ మీటింగ్ కి రెడీ అవ్వటం ఎందుకే? ఏమైనా స్పెషల్ ఉందా? మా ఇంట్లో 3-4 బొద్దింకలున్నాయి, రా ఫ్రై చేసి పెడతాను. చేది ఇంకమ్మా, నువ్వు చీర కట్టుకుంటావో డ్రెస్ వేసుకుంటావో అసలేమీ లేకుండా ఉంటావో నీ ఇష్టం. నాకెందుకే బాబు. ఉంటాను, బాయ్. సరే, బాయ్. అవుతుంది, మీటింగ్ స్టార్ట్ చేయాలి. వెయిట్ వికాస్, 1 minute. ఓకే. హాయ్ ఎవ్రీవన్, హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం వికాస్, ఏం చేస్తున్నావు రోజు? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వాడి పని ఎక్కువ బాత్రూమ్ లోనే ఉంటుందిలే. హే షట్ అప్ యార్. ఒరే సన్నీ, ఆపరా, నా పరువు తీస్తున్నావు. చూసావా ఆద్యవాణ్ణి,
వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వగానే ఎలా మారిపోయాడు, పరువు పరువు అని మాట్లాడుతున్నాడు. అవును మారిపోయాడు. మన వికాస్ పూర్తిగా మారిపోయాడు. నీ అబ్బా ఆ, ఇది ఈడు ఒరిజినాలిటీ. సరే వికాస్, వాడి గురించి వదిలేసాయి. ఈ వీక్లో నువ్వేం చేసావో చెప్పు. ఉదయాన్నే లేగడం, పూజ చేసుకోవడం, పని చేసుకోవడం, పడుకోవడం. మళ్ళీ ఉదయాన్నే లేగడం, పూజ చేసుకోవడం, పని చేసుకోవడం, అంతే. హ్మ్. ఆద్య, వికాస్ ఏం చెప్పాడో విన్నావా? వాడు అన్ని బూతులే మాట్లాడుతున్నాడు. ఒరే, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి రైటర్ అవ్వరా, కథ బాగా చెప్తున్నావు. మంచి పని చేసావు ఆద్య, వీడియో కాల్ కాకుండా కాన్ఫరెన్స్ తీసుకొని. లేకపోతే మేకప్ లేకుండా కావ్య ముఖం చూడాల్సి వచ్చేది. రే నిన్ను. అమ్మా మీకు ఒక దండం తల్లి, గట్టిగా అరకండి, చెవులు చిల్లు పడుతున్నాయి. అయితే ఈ వీక్లో ఎవరు ఏ క్రేజీ పని చేయలేదన్నమాట. ఓకే, లెట్స్ గో టు ది వర్క్. హే, బాస్ కాల్ చేస్తున్నాడు. 1 minute. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, Adya. సార్, టీమ్ ఈజ్ ఆన్లైన్ సార్. Hi, everyone. హాయ్ సార్. I wish everyone was fine. ఫైన్ సార్. ఫైన్ సార్. Okay then, what is the progress? సార్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు ఆద్య. Oh, good. Adya, ఎన్ని రోజుల్లో నీ వర్క్ కంప్లీట్ అవుతుంది? సార్, 1 day సార్. Adya, 2 days లో క్లయింట్స్ కి సబ్మిట్ చేయాలి. నో ఇష్యూస్ సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. ఏమైనా ప్రాబ్లం వస్తే నీదే రెస్పాన్సిబిలిటీ. డోంట్ వరీ సార్, ఐ విల్ హ్యాండిల్ ఇట్. Okay guys, bye. బాయ్ సార్. ప్రసన్న, ఏంటే ఇప్పుడు కాల్ చేసావు? ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వడం లేదే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ట్రై చెయ్యే, అవుతుంది. పిచ్చెక్కుతుంది. ఆద్య పడుకున్నానే, తర్వాత మాట్లాడతా. బాయ్. హలో హలో ప్రసన్న. ఛ! అర్జున్, చెప్పరా. అక్క, ఆఫర్ ఒకటి ఉంది. ఇయర్ బడ్స్ తక్కువకు వస్తున్నాయి. ఆర్డర్ పెడుతున్నా, ఒక లింక్ పంపిస్తా, యాక్సెప్ట్ చేయి. రేయ్, ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటావా? ప్లీజ్ అక్క, ప్లీజ్. సరేలే, వర్క్లో ఉన్నా, చూస్తానులే. వీడు మారడు.
ఎవరు? మరి ఎంత కోపంగా హలో చెప్పాలా ఆద్య? నేను ఎలా చెప్తే ఏంటి, ముందు మీరెవరో చెప్పండి. నేనా? రాహుల్. రాహులా? హా, నీ ఫ్రెండ్ రాహుల్ని. రేయ్ రాహుల్, నువ్వారా? ఎన్ని రోజులైందిరా నీ మాట విని? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అసలు యుఎస్ఏ వెళ్ళాక చాలా బాగా బిజీ అయిపోయావురా. ఆద్య, ఆ? కొంచెం పక్కకు జరుగు. ఎందుకు రాహుల్? జరుగు చెప్తాను. జరిగాను. నీ వెనుక బొద్దింక ఉంది. నీకు బొద్దింకంటే భయం కదా. ఆద్య, భయపడకు, అది వెళ్ళిపోయింది. అమ్మయ్యా. రాహుల్, నా వెనకాల బొద్దింకుందని నీకెలా తెలుసు? తావీజు మహిమ. సోదాపి నిజం చెప్పరా. సరే, నిజం చెప్పనా? నాకు ఈ మధ్య కొన్ని శక్తులు వచ్చాయి. నేను ఎవరి గురించైనా మనసులో తలుచుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అంతా నేను చూడగలను. అంటే యుఎస్ఏకి వెళ్ళి తపస్సు చేసావన్నమాట. జోకులాపి నిజం చెప్పరా. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వంత రిలాక్స్డ్ గా పడుకుంటావేంటి ఆద్య? రాహుల్, నాకు తెలిసి నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు కదా, బయటికి రారా. నేను యుఎస్ లో ఉన్నాను, అక్కడికేం రాలేదు. నిజం చెప్పు, ఇక్కడే ఉన్నావు కదా? రాహుల్ ఏమైనా మా ఇంటికి వెళ్ళుంటాడా? అమ్మని నా గురించి అడిగి ఇక్కడికి వచ్చుంటాడా? అమ్మకు కాల్ చేస్తే ఒకసారి. హలో ఆద్య. హలో. రాహుల్, ఏమైంది? సడన్ గా సైలెంట్ అయిపోయా? ఏం లేదు, 1 సెకండ్ లైన్లో ఉండు. అమ్మా లిఫ్ట్ చేయి అమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా, లిఫ్ట్ చేయి. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా ఆద్య? నేను అమ్మకు కాల్ చేస్తున్నా, నీకెలా తెలుసు? చెప్పానుగా నాకు శక్తులున్నాయని. అమ్మ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదంటే అమ్మ కిచెన్ లో కాలు జారి పడిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? అమ్మ కిచెన్లో పడిపోవడం ఏంటి? లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. ఏంటి, తమ్ముడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? వాడెందుకు లిఫ్ట్ చేస్తాడు? చేస్తే వాడు కింద బ్యాచిలర్స్ తో మందు తాగుతున్నాడు అనే విషయం తెలిసిపోతుందిగా. మా తమ్ముడు బ్యాచిలర్స్ తో మందు తాగడం ఏంటి? అవును, నమ్మకపోతే కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పెట్టు. అక్క చెప్పక్క. అరే ఎదవా, ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నానక్క. అమ్మకు ఫోన్ ఇవ్వు. ఏం అక్క? ముందివ్వరా. అక్క అది నేను ఇక్కడ కింద బ్యాచిలర్స్ తో మందు తాగుతున్నావా? ముందు పైకెళ్ళి అమ్మ ఎక్కడుందో చూడు, నేను లైన్ లో ఉంటా. సరే అక్క. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా ఎక్కడున్నావమ్మా? రే తమ్ముడు, ఏమైందిరా? ఎక్కడున్నావు? రే తమ్ముడు, వినిపిస్తుందా? ఏమైంది? కిచెన్ లో పడిపోయింది అక్క. వాట్? అమ్మా అమ్మా, అమ్మా అమ్మకి ఏమైందిరా? అర్జున్, వినిపిస్తుందా? అమ్మా అమ్మా ఏమైంది? అర్జున్, అమ్మా లేగమ్మా. అమ్మకి ఎలా ఉందిరా? ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మా అమ్మా, అమ్మా అరే ఫోన్ ఇవ్వరా అమ్మకి. అక్క
అక్క అది. అమ్మకు ఫోన్ ఇవ్వు. సరే అక్క. అమ్మా అక్క. చెప్పమ్మా. ఏం జరిగిందమ్మా? ఏం లేదమ్మా, కిచెన్ లో నిర్మల ఆంటీతో ఫోన్ మాట్లాడుతూ కింద వాటర్ చూసుకోలేదు, జారి పడిపోయాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? హాస్పిటల్కి ఏమైనా వెళ్తావా? బాగానే ఉందమ్మా, ఏం పర్లేదు, కంగారు పడద్దు, ఏం కాదులే. పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త అమ్మా, కొంచెం చూసుకో. ఏం కాలేదంటున్నానా? అరే అర్జున్, అమ్మని బాగా చూసుకో. ఎలాంటి పిచ్చి వేషాలు లేకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు, అర్థమవుతుందా? అలాగే అక్క. సరే ఓకే, బాయ్. అమ్మా, ఆ, రాహుల్ ఏమైనా ఇంటికొచ్చాడా? రాహులా? ఇక్కడికి ఎందుకు వస్తాడే? యుఎస్ లో ఉన్నాడుగా. సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను, జాగ్రత్త, బాయ్. ఇప్పుడైనా చెప్పరా, ఎలా తెలుసు నీకు ఇవన్నీ? ఐ మీన్, నీకా శక్తులు ఎలా వచ్చాయి? అది చెప్తాను కానీ అది ఆల్రెడీ నా వాద్య. యా, ఐఎమ్ ఫైన్. నాకు తెలిసి నువ్వెందుకో డిస్టర్బ్డ్గా ఉన్నావు. నో రాహుల్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాదా ఆద్య, నీ స్మైల్లో హ్యాపీనెస్ లేదు. నువ్వు వేసుకున్న నీ డ్రెస్ డార్క్ కలర్. డ్రెస్ అండ్ నీ చుట్టూ ఉన్న లైట్ అవి డార్క్ నుండి డిమ్ చేసావు. నీ హ్యాండ్స్ అండ్ ఐస్ చాలా సేపటి నుండి కదుపుతూనే ఉన్నావు. ఇవి చాలు నువ్వు టెన్షన్గా ఉన్నావని చెప్పడానికి. నా డ్రెస్ కలర్, నేను చేస్తున్న పని, ఇవన్నీ నీకెలా తెలుస్తున్నాయి? అప్పటి నుంచి అడుగుతున్నా, చెప్పవేంటి రాహుల్? నేను రాత్రి యాక్సిడెంట్లో చనిపోయాను. నేను మీ ఇంట్లోనే ఆత్మగా తిరుగుతున్నాను. రాహుల్, భయం వేస్తుంది. ఎక్కడున్నావో చెప్పు ప్లీజ్. ప్లీజ్ చెప్పు రాహుల్, భయం వేస్తుంది. రాహుల్, హలో బేబీ, భయపడ్డావా? జోక్ చేశాను, నేనేమి చనిపోలేదులే. ఇడియట్, ఎంత భయం వేసిందో తెలుసా? ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది. చాలా కాలం అయింది కదా కాల్ చేసి, కాసేపు ఆడుకుందామని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బాగుండదు చెప్తున్నా. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఉంటా, బాయ్. ఎస్, ప్రసన్నకి చేద్దాం. ప్రసన్న, నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందే. వావ్, కంగ్రాట్స్. ఏంటి నేను ఇంత ఎక్సైట్మెంట్ తో చెప్తే నువ్వు అలా మాట్లాడుతున్నావు? రమేష్ ఉన్నాడే. అవునా, మరి మీ ఆయన? మా ఆయన ఊర్లో లేడు, రేపటి వరకు ఫుల్ ఎంజాయ్. చిచ్చి, వయసులో ఉన్నప్పుడేనే ఎంజాయ్ చేయాలి. నీకులాగా ప్రాజెక్టులు వర్క్లు నా వల్ల కాదు. సరే ఏదో ఒకటి తగలాడు. ఎనివే, కంగ్రాట్స్. సరే, నాకు పనుంది, బాయ్. సరే బాయ్. హలో బాస్.
గుడ్ వర్క్ ఆద్య. కాకపోతే 2-3 ఫైల్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి, మిగతావి ఎర్రర్ వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసి పంపించు. అవునా సార్, క్లియర్ చేసి సెండ్ చేస్తాను. ఓకే. నేను 1-2 ఫైల్స్ పంపిస్తే 3-4 దగ్గర ఎర్రర్ వచ్చిందంటాడేంటి? ఎర్రరా? అయినా నేను 1-2 ఫైల్స్ పంపిస్తే బాస్ ఏంటి 3-4 ఫైల్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నాడు. ఎర్రరా? చెప్పు రాహుల్. ఏంటి అంత చిరాగ్గా? నేను చాలా టెన్షన్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. ఎందుకంత కోపం? ఏం జరిగిందో చెప్పొచ్చుగా, హెల్ప్ చేస్తాను. ఏం లేదురా, ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే ఈ చిరాకు. ఏంటో చెప్పు, సాల్వ్ చేసేద్దాం. అవునా, హెల్ప్ చేస్తావా? హ్మ్. అవునా, 1 మినిట్. చెప్పరా. ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్డ్. వావ్ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే యార్. అమ్మయ్యా. ఇంకేంట్రా సంగతులు? ఏముంటాయి, మన కాలేజ్ డేస్ గుర్తున్నాయా? ఆ రోజుల్లో మనం రాహుల్, మా తమ్ముడు ఒకసారి కాల్ చేస్తున్నాడు, 1 మినిట్. ఓకే. అర్జున్ చెప్పరా. అక్క, అమ్మ కాళ్ళు నొప్పి అంటుంది. అవునా, ఏమైనా స్వెల్లింగ్ వచ్చిందా చూడు. చూశానక్క, నార్మల్గానే ఉంది. అందుకేరా మార్నింగే చెప్పాను హాస్పిటల్కి తీసుకెళ్ళమని. అక్క తమ్ములకి పనేముండదు, హాస్పిటల్ అంటారు ప్రతిదానికిను. చిన్న నొప్పంటే వినరే. విన్నావుగా. సరేరా, ప్రసాద్ అంకుల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకురా. ఓకే అక్క, వెళ్తున్నా. సరేరా, బాయ్. రాహుల్ చెప్పు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పటి వరకు, అసలు టైమే తెలియలేదు.
అవును. హే ఆద్య, నీకు గుర్తుందా మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు సార్కి దొరికిపోవడం, రికార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం? అవును అవును రాహుల్, నాకు చిన్న డౌట్ రా. నేను 2 ఫైల్స్ కంప్లీట్ చేశాను, బట్ అంత ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. అదే కొంచెం అర్థం కావట్లేదు. నువ్వు 2-3 డేస్ నుంచి అదే వర్క్ స్టేస్ లో ఉన్నావు కదా, చిన్న కన్ఫ్యూజ్ అయి ఉంటావు అంతే. అవునా? హ్మ్, అంతే అంటావా? అంతే ఆద్య, చిల్. హ్మ్. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీరా. ఈ హ్యాపీ మూమెంట్ లో నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వు అనకూడదు మరి. ముందు అడగరా. నేను ఇక్కడ బోరింగ్ గా ఇంట్లో ఒక్కడనే ఉన్నాను, నువ్వు కూడా అక్కడ ఒక్కదానివే ఉన్నావు. క్రేజీగా ఏమైనా చేద్దామా? రాహుల్, నేనేమో బెంగళూరులో, నువ్వేమో యుఎస్ఏలో. క్రేజీగా ఏం చేస్తానురా? అంటే నా మనసులో ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. నేను నిన్ను చీరలో చూశాను, ఇంకా చాలా డ్రెస్సుల్లో చూశాను. నీ వల్ల ఆ డ్రెస్సుకే అందం వస్తుందో లేదా ఆ డ్రెస్ వల్ల నీకే అందం వస్తుందో తెలీదు, కానీ నాకిప్పుడు తెలుసుకోవాలనుంది. ఇన్ని రోజులు నీ అందం బట్టల్లో చూశాను, ఇప్పుడు బట్టలు లేకుండా నీ అందం చూద్దాం అనుకుంటున్నా. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ వాంట్ టు సీ యూ వితౌట్ క్లోత్స్ ఆన్ యువర్ బాడీ, నేక్డ్. ఏం మాట్లాడుతున్నావురా? బట్టలు లేకుండా చూడాలా? అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? ఒక ఫ్రెండ్ వై ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఒక ఆడదాంతో, పైగా ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? కూల్ కూల్ కూల్. చూడాద్యా, నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతే ఇంతసేపు నేను హెల్ప్ చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇప్పటి నుండి నేను నిన్ను భయపెడితే ఆ భయం ఎలా ఉంటుందో చూస్తావు. ఏం చేస్తావు చేసుకోరా. ఏం చెయ్యాలో అదే చేస్తా. పోరా. ఛీ. చిచ్చి, వీడి ఫ్రెండా? వీడిని తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. అమ్మాయిలంటే పడక గది సుఖానికి తప్ప దేనికి పనికిరారని అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి అక్కకి, చెల్లికి, పెళ్ళానికి తేడా లేకుండా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటూ ఉంటే తలుపుకున్న సందుల్లోంచి చూస్తూ ఉంటారు. ఛీ. ఆ కావ్య, నీకే కాల్ చేద్దాం అనుకున్నానే. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. బాస్కి కూడా మెయిల్ చేశాను. నువ్వు ప్రాజెక్ట్ ఫైల్ అనుకుని ఏ లింక్ పెట్టావో చూడు. ఏ లింక్ ఏంటే? ప్రాజెక్ట్ ఫైలేగా. ఏ ఫైలా? ఫస్ట్ డిలీట్ చేయదాన్ని. ఏమైంది అసలు? ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. 1 minute. లింక్ ఓపెన్ అవ్వట్లేదే. ఓపెన్ అవ్వకపోవడం ఏంటి? అసలు నువ్వు చెప్పే ఏంటి ఆ ఫైల్? ఆద్య, నువ్వు అడల్ట్ కంటెంట్ వీడియోస్ ఆ ఫైల్లో పెట్టావే. మొత్తం గ్రూప్ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ ఆ ఫైల్ డిలీట్ చేయవే. కావ్య, ఫైల్ డిలీట్ అవ్వట్లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదే. నీ ల్యాప్టాప్ నుంచే పెట్టావు కదే, డిలీట్ అవ్వకపోవడం ఏంటి? ట్రై చేయి. డిలీట్ అవ్వట్లేదే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా నువ్వేంటే అలాంటి లింకులు పెట్టడం ఏంటి?
కావ్య సార్ కాల్ చేస్తున్నాడే, ఏం చేయాలి? ఆద్య, నువ్వు ముందు టెన్షన్ పడకు, తర్వాత మాట్లాడదాం. భయం వేస్తుంది. భయపడకు ఆద్య, ధైర్యంగా ఫోన్ లిఫ్ట్ చేయి. వద్దే. చెప్తున్నా కదా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి ఫస్ట్. ఓకేనే. హలో బాస్. సిగ్గులేదా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఏంటా వీడియోలు ఫోటోలు అన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ అని పాన్ పిక్చర్స్ మెయిల్ చేస్తావా? ఛీ, అయినా నీకు ఎలా పంపించాలనిపించింది? సార్ నేను చెప్పేది వినండి సార్. ఏంటి నేను వినేది, నువ్వు చెప్పేది? నీకు మీటింగ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వర్క్ మీద లేదు. నువ్వు పని చేసేది సాఫ్ట్వేర్ అనుకుంటున్నావా లేకపోతే బ్రోకర్ హౌస్ లో అనుకుంటున్నావా? ఇలాంటి వీడియోస్ పంపుతున్నావు. మేము నీ హైయర్ ఆఫీసర్స్ అనుకుంటున్నావా లేదా నీ కస్టమర్స్ అనుకుంటున్నావా? నీతో మాట్లాడడం అనవసరం. ఇంక నీ జాబ్ గురించి అంటావా? ఏమీ ఆశపడకు, యువర్ ఫైట్. జాబ్ పోయిందిగా ఆద్య. నువ్వా? నేను ముందే చెప్పా కదా, నాకు కావాల్సింది చూపిస్తే ఇంత అయ్యుండేది కాదు కదా. ఇప్పుడు నీ పరువు, నీ ఉద్యోగం, తర్వాత నీ ఫ్యామిలీలో నీ ఫ్రెండ్స్ దగ్గర నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. అంతవరకు తెచ్చుకోకు ఆద్య. ఏంటి మాట్లాడడం లేదు, సైలెంట్గా కూర్చున్నావు? నిశ్శబ్దం చాలా ప్రమాదకరమైనది ఆద్య. బాగా ఆలోచించు, నీ ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నేను చెప్పింది చెయ్యకపోతే దీనికన్నా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఇది చిన్న ట్రైలర్ మాత్రమే, మొత్తం సినిమా చూస్తే భయపడతావు. పెట్రా ఫోన్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందా? ఎందుకు ఏడుస్తున్నానా? నీతో మాట్లాడిన విషయం మా ఆయనకి ఎలా తెలిసిందే? ఏ విషయమే? రమేష్ విషయం. ఆ విషయం నేనెందుకు చెప్తానే? నువ్వు చెప్పకుండానే మన ఇద్దరం మాట్లాడిన కాల్ రికార్డ్ మా ఆయన దగ్గరికి వెళ్ళిందా? గాడ్ ప్రామిస్, నేనేం చెప్పలేదు. ఇప్పుడు మా ఆయన వస్తున్నాడు. ఏం జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే. ఈ విషయం నీకు తప్ప నేను ఇంకెవ్వరికి చెప్పలేదు. హలో. హలో, ఆద్యానా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ తమ్ముడు బాగా తాగేసి ఒకను గుద్దేశాడు. సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది. త్వరగా మీరు పోలీస్ స్టేషన్కి రండి. అలాగే సార్. అయ్యో,
ఏంటమ్మా మీ ఫోన్ కలవట్లేదు? సారీ సార్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు ఎలా ఉన్నాడు సార్? వాడు బాగానే ఉన్నాడు. బుద్ధినోడి సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది. మీరు వస్తున్నారా? సార్, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్. అవన్నీ చెప్పకండి. ఎవరినో ఒకరిని పంపించండి త్వరగా, లేదంటే కష్టం అయిపోతుంది. ఓకే సార్. అమ్మా, అర్జున్ గాడు మెడిసిన్ కోసం అని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం కంగారుగా ఉంది. అమ్మా, నాకు కాల్ చేశాడే. ఫోన్ చేశాడా? ఎక్కడున్నాడే వాడు? వాడి బైక్ ఏదో ప్రాబ్లం ఉందంట, మెకానిక్ షాప్ లో ఉన్నాడు. రావడానికి టైం పడుతుంది. నువ్వు టెన్షన్ పడకు, వచ్చేస్తాడు. ఏం పిల్లలో ఏంటో, మనం చెప్పేది ఏం వినరు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి. సరే అమ్మా, బాయ్. దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నిన్ను నమ్మడం ఎందుకని అన్నందుక కోపంతో నాకెంత పెద్ద శిక్ష వేశావు. బాస్, ఆద్య, నీకు మెయిల్ వచ్చిందా? 1 సెకండ్ సార్, చూసి చెప్తాను. వచ్చింది సార్. నీలాంటి ఎంప్లాయ్ కంపెనీ నుంచి వెళ్ళిపోతుంటే బాధగా ఉందా ఆద్య? సార్, మీరు నిజంగా నమ్ముతున్నారా నేను ఆ పని చేశానని? నమ్మండి సార్, నేను పంపించలేదు. ఎక్కడో ఏదో జరిగింది. నాకు నీ గురించి తెలుసు ఆద్య. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి. నాకు హెల్ప్ చేయాలనే ఉంది ఆద్య, కానీ నీకిది కష్టమేమో. పర్లేదు సార్, చెప్పండి, నేను ఏదైనా చేస్తాను. ఒక ఆఫర్ ఉంది, నువ్వు ఓకే అంటే ఐ విల్ హెల్ప్ యూ. ష్యూర్ సార్, చెప్పండి. నీతో నాకెప్పటి నుంచో గడపాలనుంది. సార్, ఏం మాట్లాడుతున్నారు?
నీవు అర్థం కాలనంత చిన్నపిల్లవు కాదు ఆద్య. మీరు ఆ వీడియోస్ చూసి నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. నిజంగా నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. నా దగ్గర ఉన్న ఆఫర్ చెప్పా, బాగా ఆలోచించు. నిన్ను ఈ సిచ్యుయేషన్ నుంచి నేను తప్ప ఇంకెవ్వరూ తప్పించలేరు. ఫోన్ పెట్టరా. ఛీ! ఏమైంది? హలో సార్. ఆద్య, ఏమైందమ్మా? దేని గురించి సార్? బాసు నీ శాలరీ అకౌంట్ని బ్లాక్ చేయమన్నారు. బ్లాక్ చేశాను. అవునా? ఎందుకు సార్? బాసు కాల్ చేసి నీ అకౌంట్ని బ్లాక్ చేయమన్నారు. ఏమైనా ఇష్యూ జరిగిందా? అలా ఏం లేదు సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆద్య ఆద్య, సార్ చెప్పండి. మళ్ళీ బాస్కి నేను కాల్ చేశానని చెప్పు మాకు. సరే సార్, చెప్పను. ఎనీవే థ్యాంక్ యూ సార్. జాగ్రత్త అమ్మా. ఓకే సార్. హలో ఆద్య, హలో, ఎవరు? నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. హలో సార్, చెప్పండి. మా తమ్ముడు ఎలా ఉన్నాడు సార్? బానే ఉన్నాడు. కానీ ఏంటమ్మా, ఎవరు స్టేషన్కి రాలేదేంటి? సార్ అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్. మా అమ్మగారు రాలేరు సార్. మరి ఎవరో ఒకరిని అరేంజ్ చేయాలి కదమ్మా. అదే సార్ ట్రై చేస్తున్నాను. లోకల్లో ఎవరు లేరా మీకు? లేరు సార్. మా ఫ్రెండ్స్కి ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇవన్నీ కాదమ్మా, నువ్వు ఒక పని చెయ్యి. నేను ఆ కాళ్ళు విరిగిపోయిన అబ్బాయి పేరెంట్స్తో ఆల్రెడీ మాట్లాడాను. కానీ అది... అవునా సార్? థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఏమన్నారు సార్? నేను వాళ్ళని కన్విన్స్ చేశాను. కేసు ఏం పెట్టకుండా చూస్తాను. మరి దానికి... పర్వాలేదు సార్, చెప్పండి ఎంత? ఒక 50,000 వరకు అవ్వచ్చమ్మా. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాత్రం ఉంటుంది మేడం. కుర్రాడు కదా సార్, కొంచెం అది కూడా లేకుండా చూడండి. అమ్మా, దాని గురించి తర్వాత, ముందు ఇది క్లియర్ చేసుకోండి అమ్మా. సార్ మరి ఇప్పటికిప్పుడు 50 అంటే... ఏంటమ్మా, నువ్వేదో బెంగళూరులో ఉన్నావని మీ తమ్ముడు చెప్తే హెల్ప్ చేద్దామని చూస్తున్నాను. లేదంటే నువ్వే వచ్చి మాట్లాడుకో. మాకెందుకు ఈ తంట? లేదు లేదు సార్, నేను సెట్ చేసి పంపిస్తాను సార్. త్వరగా పంపించమ్మా. ఓకే సార్.
లిఫ్ట్ చేయరేంట్రా? ఛ! ఇంకెవరున్నారు? ఛ! ఇంకెవరున్నారు? ఛ! ఏం చేసావే? నువ్వెందుకే ఏడుస్తున్నావు? నేను కదా ఏడవలసింది. ప్రసన్న, చెప్పేది ఒక్కసారి వినవే ప్లీజ్. సరే చెప్పు. ఆ రాహుల్ గాడు నా జీవితాన్ని తలకిందలు చేశాడే. రాహుల్ అంటే ఆ యుఎస్ రాహులేనా? ఆ, వాడేనే. అసలేం జరిగిందో గట్టిగా చెప్పు. వాడికేవో శక్తులున్నాయంట. వాడి మనసులో ఎవరి గురించి అనుకుంటే వాళ్ళని చూడగలడంట. ఇప్పుడు నన్ను చూస్తున్నాడే. నేను మా అమ్మ గురించి అనుకుంటే అమ్మ ఏ పరిస్థితిలో ఉందో చెప్పాడు. తమ్ముడు గురించి అనుకుంటే తమ్ముడు ఏం చేస్తున్నాడో చెప్పాడు. ఆఫీస్ వర్క్తో నేను బాధపడుతుంటే క్లియర్ చేసి నా మెయిల్ నుంచి కంపెనీ మెయిల్కి సెండ్ చేశాడు. ఇంత సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తే థ్యాంక్స్కి బదులు నన్ను న్యూడ్గా కనబడమన్నాడే. వాడు చెప్పింది చేయకపోయేసరికి ఆఫీస్ ఫైల్లో అడల్ట్ వీడియోస్ యాడ్ చేసి ఆఫీస్ వాళ్ళకి మా సార్ వాళ్ళకి షేర్ చేశాడే. ఇప్పటిదాకా నన్ను మంచిదాన్ని అనుకున్న వాళ్ళందరి ముందు నేను బ్యాడ్ అయిపోయానే. బాధపడకే, కానీ నేను ఇప్పుడున్న పొజిషన్లో నీకు ఏ హెల్ప్ చేయలేను. అలా అని నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని నిన్ను అడక్క తప్పట్లేదు. ఇంత చెప్పాక కూడా మళ్ళీ అడుగుతున్నావేంటే? ఏమోనే, నా బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదు. సరేనే, నాకు కొంచెం టైం కావాలి.
రాహుల్. హలో బేబీ, వాట్సాప్. నీ ఫోన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాహుల్, కాలేజ్ నుంచి ఎంత మంచి ఫ్రెండ్స్ రా. ఇప్పుడెందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు? బేబీ, నీకొక నగ్న సత్యం చెప్పనా? కాలేజీలో నిన్ను చూసినప్పటి నుంచి బట్టలు లేకుండా నువ్వెలా ఉంటావో అని ఊహించుకుంటున్నా. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు బాత్రూంలో నిన్ను అలా చూడ్డానికి ట్రై చేశా. బేబీ, హలో, ఉన్నావా లైన్లో? రాహుల్, ఇంత నీచంగా ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. హ, నీ చుట్టూ చాలా మందికి ఇదే ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పాను. ప్లీజ్ రాహుల్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు అను, చిటికీలో ప్రాబ్లం సాల్వ్ చేస్తా. సరే రాహుల్, ముందు మా బ్రదర్ని బయటికి తీసుకురావాలి. దానికి నాకొక 50K కావాలి. 50 కాదు బేబీ, 1 lakh అయినా పంపిస్తా. నేను చెప్పిన దానికి ఎస్ ఆర్ నో చెప్పలేదు. ఎస్ రాహుల్, బట్ నాకొక 2 hours టైం ఇవ్వు ప్లీజ్. ఓకే, వావ్, ఎస్ చెప్పింది. రాహుల్, మా బ్రదర్ అకౌంట్ డీటెయిల్స్ పెడతాను, మనీ సెండ్ చేయి ప్లీజ్. ఓకే బేబీ. థ్యాంక్ యూ రాహుల్. హలో అమ్మా, కాలు నొప్పి ఎలా ఉంది? కాలు నొప్పి లేదు, ఏం లేదు. తమ్ముడు కాల్ చేశాడా? చేశాడమ్మా, నువ్వేం కంగారు పడుకో. మరి నేను కాల్ చేస్తుంటే ఎత్తట్లేదే. అమ్మా, నువ్వేం కంగారు పడుకో, చెప్పాను కదా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు. మెడిసిన్ పంపిస్తున్నా, తీసుకొని వేసుకో, ఓకేనా? అసలు ఏం జరిగింది? నువ్వు సరిగా చెప్పట్లేదు. నా దగ్గర ఏమన్నా దాయట్లేదుగా? అమ్మా, చెప్పాను కదే వాడు వస్తాడని. నువ్వు మెడిసిన్ తీసుకొని రెస్ట్ తీసుకో, ఓకేనా? మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. ఫోన్ చేయాలి. హలో సార్. చెప్పమ్మా. సార్, మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇస్తారా? సరే. ఇదిగో, మీ అక్క నీతో ఏదో మాట్లాడుతుందంట. హలో అక్క. అర్జున్, ఎలా ఉన్నావురా? అక్క, సారీ అక్క, నేను కావాలని చేయలేదు అక్క. అమ్మ మెడిసిన్ తీసుకురావాలనే కంగారులో అలా జరిగిపోయింది అక్క. సరే సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. అవునరా, నీ ఫోన్కి కాల్ చేస్తే కలవట్లేదేంటి? నా ఫోన్ పోలీసులు తీసుకున్నారక్క. సరే, నేను చెప్పేది విను. నీ మొబైల్కి 1 lakh పంపించా, అందులో నుంచి 50K కానిస్టేబుల్కి ఇవ్వు. సార్తో మాట్లాడి నీ ఫోన్ నీకు ఇప్పిస్తా. సరే అక్క. సార్, మా అక్క మీతో మాట్లాడుతుందంట సార్. చెప్పమ్మా. సార్, మా తమ్ముడు అకౌంట్లో డబ్బులున్నాయి సార్, మీరు తనకి ఫోన్ ఇస్తే మీ అమౌంట్ పంపిస్తాడు. ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పవే. చెప్పాలా? ఏం చెప్పమంటావే? విడాకులు కావాలంట, ఇచ్చేయమంటావా? వాడు ఇంటికి వచ్చే లోపు నేను ఇంట్లో ఉంటే చంపేస్తాడంట. ఇటు పొమ్మంటావే నన్ను? మా ఇంట్లో తెలిసిందేమో అని భయపడి చేస్తున్నా. నేను చేసిందే తప్పు, అది నీతో చెప్పే చూడు, అది ఇంకా పెద్ద తప్పు. చాలు తల్లి, జీవితంలో ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు. అయినా నాకు బ్రతికెక్కడుంది? చావడం తప్ప. హే,
ఆగవే ప్లీజ్. ఇంట్లో ఉంటే వీడు చంపేస్తాడు, మా నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. వాళ్ళిద్దరికి ఎందుకే ఆ మధ్య? అదేదో నేనే చేస్తా. నేను చెప్పేది వినవే. ఇదే ఆఖరిసారి. సరే చెప్పు. నాకు ఒక అరగంట టైం ఇవ్వు, నేనేదో ఒకటి చేస్తా. ఇప్పటిదాకా చెయ్యండి, అరగంటలో చేస్తావా? అరగంట తర్వాత ఎలాగో చేస్తానన్నావుగా, ఆగి చావు. అలాగే.
హలో, హలో శ్రీనివాస్ గారు, నా పేరు ఆద్య. ప్రసన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. దాని గురించి నా దగ్గర చెప్పకండి. సిగ్గులేని బ్రతుకు. కట్టుకున్న భర్తను కాదని వేరే వాడితో అలాంటి దాన్ని నడి రోడ్డు మీద నరికినా తప్పులేదు. చూడండి సార్ శ్రీనివాస్ గారు, మీరు పొరపడుతున్నారు. అబ్బా, అది వేరే వాడితో ఉండడం అబద్ధమా? అది చేసిన తర్వాత నీతో చెప్పడం అబద్ధమా అమ్మా? నేను చెప్పేది వినండి సార్ కాస్త. చూడండి, మీరెవరో నాకు తెలీదు. దానికి సపోర్ట్ గా కాల్ చేశారంటే మీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. ఏంటి సార్, ఇందాకటి నుంచి చూస్తున్నా తప్పు చేసింది, అది చేసింది, ఇది చేసింది అంటున్నారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? కారణం లేకుండా నేను ఎవరిని నిందించను. నేను కాల్ రికార్డు విన్నాను కాబట్టి మాట్లాడుతున్నా. అవునా? ఒకసారి ఇప్పుడు వినిపించండి. సరే, విను. ఏంటి కనపడటం లేదు? డిలీట్ అయిపోయిందేంటి? ఇందాకే కదా నేను విన్నాను. ఏమైంది? అది నిజమైతే కదా శ్రీనివాస్ గారు. ఎవడో ఒక వెధవ ఏదో ఒక కాల్ రికార్డింగ్ కి కనెక్ట్ చేసి మీ ప్రసన్న వాయిస్ నా వాయిస్ యాడ్ చేశాడు. అది మీకు పంపించాడు. అదంతా అబద్ధం. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రోజుకి ఇలాంటివెన్నో వస్తుంటాయి. చివరికి మీరు కూడా నమ్మేశారు. మీకు అంత డౌట్ ఉంటే సైబర్ క్రైమ్ కి పంపించండి. టెక్నికల్ గా చాలా బాగా క్లియర్ గా చెప్తారు. మీ ప్రసన్న బంగారం సార్. ఎవడో మూడో వ్యక్తి వచ్చి చెప్పేస్తే మీరు అనుమానిస్తారా? కాల్ చేసి ఎప్పుడు మా ఆయనకి వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తూ ఉంటుంది. అలాంటి మహా ఇల్లాల్ని అనుమానించకండి సార్, పాపం తగులుతుంది. సారీ అజ్జా గారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలా ఎలా ఫుల్ గా బిహేవ్ చేశానో నాకు అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇట్స్ మై ప్రామిస్. ఓకే సార్. ప్రసన్న ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, చస్తా అంటుంది. ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి సార్. యా షూర్. బాయ్ అండి. ఓకే సార్, బాయ్. హలో బాస్. ఏంటి ఆద్య, నువ్వు అలా చేసిన దగ్గర నుంచి నీ వాయిస్ సెక్సీగా అనిపిస్తుంది. సార్, ఎక్కువగా మాట్లాడుతున్నారు. హెరాస్మెంట్ చేస్తున్నారని కంప్లైంట్ పెడతాను, జాగ్రత్త. ఏంటి ఆద్య అరుస్తున్నావు? నువ్వు ఇంకా టీమ్ లీడర్ అనుకుంటున్నావా? నీ జాబ్ పోయింది. ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ పర్సన్వి. నీ కాంటాక్ట్ సర్టిఫికేట్ మీద బ్యాడ్ అని రాస్తే లైఫ్ లో నీకు ఇంకెవడు జాబ్ కూడా ఎవడు. ఎక్కడో కూలి పని చేసుకోవాలి. అవసరమా నీకు? సారీ సార్, ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి. ఇది కూడా హెల్పే ఆద్య. హెల్ప్ అంటే ఏంటి? ఇవ్వడం, తీసుకోవడం. నువ్వు నాకు అడిగింది ఇవ్వు, నేను నీకు మళ్ళీ అన్నీ ఇచ్చేస్తాను. సార్, మీరే అలా అంటే ఎలా సార్? ఎప్పుడైనా వర్క్ విషయంలో నెగ్లెక్ట్ గా చేశానా? రాంగ్ గాని చేశానా? ఏంటి ఆద్య, నీలాంటి ఎంప్లాయ్ ఎక్కడా దొరకదని నేను పెట్టుకున్నాను అనుకుంటున్నావా? నీలాంటి ఫిగర్ మళ్ళీ రాదని పెట్టుకున్నాను. నీకు గుర్తుందా, నువ్వు ఆఫీస్ కి ఫస్ట్ టైం బ్లూ జీన్స్, పింక్ టీషర్ట్ లో పోనీ టైల్ లో వచ్చావు. అప్పుడు గుచ్చుకుంది ముళ్ళు. తర్వాత శారీలో, పంజాబ్ డ్రెస్ లో ఇలా ఎలా చూసినా నీ ఫిగర్ నన్ను మత్తెక్కించింది. కానీ ఎక్కడ దొరకలేదు. ఇక దొరకవు అని ఫిక్స్ అయ్యే టైంకి నువ్వే వచ్చి భలే గిరుక్కున్నావు. ఎక్కువ ఆలోచించు కాత్య, నీ ఫ్యూచర్ అంతా నా చేతిలోనే ఉంది. జాగ్రత్తగా తీసుకో. నువ్వు ఒప్పుకో అనటం లేదు. నైట్ 8కి కాల్ చేస్తా, ఓకే అని తీరాలి. లేకపోతే నిన్నెవరూ కాపాడలేరు ఆద్య. ఏంటి, నీకు అర్థమవుతుందా? బాయ్.
హలో. థ్యాంక్ యూ సో మచ్. నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం చేసావే? మా ఆయన నాకు కాల్ చేసి సారీ మిస్అండర్స్టాండ్ చేసుకుని నిన్ను తిట్టాను అంటున్నాడు. ఏం చేసావే? అదొక లాంగ్ స్టోరీ లేవే, కలిసినప్పుడు చెప్తాలే. నువ్వైతే హ్యాపీ కదా? చాలా హ్యాపీయే. ఇంత ఫాస్ట్ గా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ప్రసన్న, నాదో చిన్న రిక్వెస్టే. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఆద్య, నాకు బుద్ధొచ్చింది. ఇంత జరిగాక కూడా మళ్ళీ అలా చేస్తానా? జీవితంలో ఆ ఊహకు కూడా రానివ్వను. సరేనే, జాగ్రత్త. ఇదంతా నాకేదో మిరాకిల్ లాగా ఉంది. సమ్ టైమ్స్ మిరాకిల్స్ హ్యాపెన్స్. సరేనే, ఇంతకి నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. రాహుల్ గారితో నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదే? నువ్వైతే హ్యాపీ కదా? నా ప్రాబ్లం నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకు. సరే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్, టేక్ కేర్. బాయ్. హలో అర్జున్. నేను అమ్మని. తమ్ముడు వచ్చేసాడే. వీని చూశాక నా గుండెల్లో భారం కొద్దిగా తగ్గింది. సరే అమ్మా, నువ్వు హ్యాపీ కదా? ఇంతకీ వాడు మెడిసిన్ తెచ్చాడా? తెచ్చాడే, వేసుకున్నా. నీతో కూడా మాట్లాడాలనిపించింది. ఒక్కసారి రావచ్చుగా తల్లి. అమ్మా, నిన్నే కదే వచ్చింది. రేపు వీడియో కాల్ చేస్తానులే. వీడియో కాల్ కాదులే బంగారం. తొందరలో ఒక రోజు చూసుకొనిరా. ఇద్దరికి వండి పెట్టి మిమ్మల్ని చూసుకుంటే నాకు అదే చాలు. సరే అమ్మా, వస్తాను. ఒకసారి అర్జున్కి ఫోన్ ఇవ్వు. ఇదిగోరా అక్క. అక్క. అరే, ఒకసారి పక్కకి రారా. సరే అక్క. చెప్పవే. ఆల్ ఓకే కదా? ఓకే అక్క. 50K ఇచ్చాను, కేసు తీసేశారు. కాకపోతే బైక్ ఉంచేశారు. చిన్న కేసు ఉండిపోయింది, బట్ మేనేజబుల్, పర్లేదు. ఓకేరా, టేక్ కేర్. ఇంట్లో ఉండి అమ్మని చూసుకో. ఇప్పటిదాకా కంగారు పడుతూ ఉంది. ఓకే అక్క, నేను చూసుకుంటాను. ఉమ్, హలో అక్క. హలో. చెప్పరా. థ్యాంక్స్ అక్క. ఏంట్రా కొత్తగా? చెప్పాలనిపించింది. సరే, బాయ్. హలో బాస్. హలో ఆద్య. సార్, మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలుసు ఆద్య, నీకు వేరే ఆప్షన్ లేదని. కానీ నాదొక కండిషన్. చెప్పు, ఏం కావాలి? నా బ్యాంక్ అకౌంట్ క్లియర్ చేస్తా, అయిపోతుంది. ఇంకా లొకేషన్ పంపించమంటారా? పంపించు త్వరగా. 1 minute. పంపించాను, వస్తున్నారా? వెంటనే. వెయిట్ చేస్తాను. బాయ్. బాయ్ బేబీ.
వావ్, ఎంత అందంగా ఉన్నావు ఆద్య. చెప్పాను కదా, నీ వల్ల చీరకో లేదా చీర వల్ల నీకు అందమో ఇప్పుడు తెలిసిపోతుంది. రెడీనా? వెయిటింగ్. ఆద్య, ఏమైంది? కమాన్, విప్పు. కమాన్ ఆద్య, కమాన్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఆద్య, కమాన్ కమాన్. ఆద్య, ఏమైంది? ఏ రాహుల్, షాక్ అయ్యావా? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనివి చాలా ఉన్నాయి. ఏ ఆద్య, ఏంటా పొగరు? అమ్మాయిని కదా, ఇప్పటిదాకా నువ్వు భయపడుతూ ఉంటే నాలో భయాన్ని చూసావు. అదే భయాన్ని నీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఆద్య, శ్ష్! ఆ రోజులు పోయాయి. గొంతు చించి గోల పెట్టకు. ఆద్య, నీకింకా ఫైనల్ ఛాన్స్. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను చెప్పింది చెయ్యకపోతే ఇంకో లింక్ని ఈసారి నీ ఫ్రెండ్స్కి పంపిస్తాను. జాగ్రత్త. అదే 5 minutes టైం నీకు ఇస్తున్నా. నీ వల్ల నాకు జరిగిన అన్యాయాలు, అవమానాలు నీ వల్లే అనే విషయం మా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, స్టాఫ్ కి చెప్పలేదనుకో. అనుకో, ఏం చేస్తావు? నీకో పిట్ట కథ చెప్పనా? అనగనగా ఒక రాజ్యం ఉండేది. రాజ్యంలో మాంత్రికుడు ఉండేవాడు. వాడికి శక్తులున్నాయని, వాడు చెప్పింది చేయకపోతే ఊహించని పరిస్థితులు జరుగుతాయని ప్రజలందరూ భయపడుతూ ఉండేవారు. ఒకరోజు అందరికీ తెలిసిపోయింది వాడికి ఏ శక్తులు లేవు అని. వాళ్ళ భయమే వీడికి మంత్రమని. ప్రజలందరూ తరిమి తరిమి కొట్టడం స్టార్ట్ చేశారు. అర్థమైందా కదా? అర్థం కాలేదు. ఇందులో మాంత్రికుడెవరో తెలుసా? నువ్వు. రాజ్యం అంటే నా ప్రపంచం. నీ మంత్రాలతో నా ప్రపంచాన్ని, నన్ను దోషిగా నిలబెట్టి బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు నాకన్నీ తెలిసిపోయాయి. నీ మంత్రాలు, శక్తులు అన్నీ. ఏంటంటున్నావు? నువ్వు మొత్తం ఎక్కడైనా చూడగలవు, ఒక వాష్రూమ్లో, బెడ్రూమ్లో తప్ప. అదెలా? ఇంక నీ శక్తులేంటో తెలుసా? నువ్వు చూడగలవు. అదే కాకుండా ఇంక రికార్డింగ్ కూడా చేయగలవు. నేను నా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతుంటే అది రికార్డ్ చేసి ఎలా సేవ్ చేసావు? నేను చెప్పనా? నా ఫోన్ హ్యాక్ చేసావు కాబట్టి. నేను నీ ఫోన్ హ్యాక్ చేశానని నీకెలా తెలుసు? నీ టార్చర్కి తట్టుకోలేక చనిపోదాం అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో నాకు ఐడియా వచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది. మా తమ్ముడు నేను వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒక లింక్ పంపించాడు. ఆ లింక్ ని క్లిక్ చేశాను. అప్పుడు నా ఫోన్ హ్యాక్ అయింది. అలా నా ఫోన్ నుంచి, ల్యాప్టాప్ నుంచి, వైఫై ద్వారా, సీసీ కెమెరాల్లోంచి ఇలా నా జీవితంలో జరిగే ప్రతిదీ తెలుసుకున్నాం. మా అమ్మ పడిపోయిన విషయం, మా తమ్ముడు తాగేసిన విషయం, ఇలా అన్నీ తెలుసుకున్నాం. ఇలా ఇప్పటి వరకు నాతో ఆడుకున్నావు. తప్పు నువ్వు చేసావని చెప్పకపోతే నీ జాతకం నేను రాస్తాను. నా జాతకం రాసేంత గొప్పదనివా నువ్వు? మర్చిపోకు రాహుల్, సేమ్ నీ కోర్సే చదివానని. అయితే ఇప్పుడేం చేయగలవు? టైం ఎంత? 7. 1 2 3. ఏంటి, ఎవరా అని భయపడుతున్నావా? వచ్చింది మీ యుఎస్ఏ పోలీసే. నాకెందుకు భయం? ఇప్పుడు ఆ శక్తులన్నీ నాకు వచ్చారా? ఇప్పుడు నువ్వు నాకు కనిపిస్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు నీ ఫోను హ్యాక్ చేసి నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఫోన్ రికార్డ్ మీ యుఎస్ఏ పోలీసులకు పంపించాను. వెళ్ళి మీ అత్తగారింట్లో కూర్చో. ఏ రాహుల్, ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయింది అనుకోకు. ఇప్పుడే స్టార్ట్ అయింది. See you again. Bye. వీడు కూడా ఉన్నాడు కదా.
వస్తున్నా ఆద్య. ఏంటి మళ్ళీ కాల్ చేసావు? గుర్తొచ్చానా? బాగా. ఓ ఎస్, వస్తున్నా బేబీ. జస్ట్ 2 hours. నీకసలు కొంచెమైనా సిగ్గుందారా? హే ఆద్య, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి ఏమైనా పట్టిందా? చెప్పే కదా నీ జీవితం నా చేతుల్లో ఉందని. మర్చిపోయావా? అరే బాస్గా, ఏంట్రా నా జీవితం నీ చేతుల్లో ఉందా? నీ అయ్యా, ఇప్పుడు నీ లైఫ్ నా చేతిలో ఉందిరా. ఒక్క నొక్కు నొక్కానంటే నువ్వు ఎక్కడుంటావో ఎలా ఉంటావో కూడా తెలీదు. ఏంటి వేసలేస్తున్నావా? అరే బాస్గా, ఆ రోజు మీటింగ్ అంతా అయిపోయాక రాత్రి ఆఫీస్లో దీక్షతో ఏంట్రా నీకు పని? ఆద్య, ఏం మాట్లాడుతున్నావు? ఆద్య, ఆపు, ఇంకా అవ్వలేదు. బెంగళూరులో సన్ రైజ్ హోటల్, రాయల్ స్పా, మీ ఇంటి పక్కన మాధవితో ఏంట్రా ఇవన్నీ? ఏంటి ఇవన్నీ చెప్తే అందరూ నమ్మేస్తారనుకుంటున్నావా? ఓ అవునా, చెప్తే నమ్మరు, చూపిస్తే నమ్ముతారా? ఆద్య, ఇవన్నీ నీకెలా తెలుసు? ఒక ఆడపిల్ల బాధపడుతుంటే చుట్టూ ఉన్న నేచర్ కూడా తనకి హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ ఆద్య, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. నీ జాబ్ నీకు ఇచ్చేస్తా, నీ శాలరీ కూడా హైక్ చేస్తా, ప్రమోషన్ కూడా ఇస్తా. ప్లీజ్. ముసల్ నా కొడక, పెళ్లి రోజు పెట్టుకొని ఇంట్లో పెళ్ళాన్ని అందర్నీ వదిలేసి సొంగ కార్చుకుంటూ వస్తున్నావా? ఆద్య, రే బాస్గా, ఈ వీడియోస్ ని ప్రెస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి పంపించి నీ పరువు తీయను. ఇలాంటి రివెంజ్లేమీ ప్లాన్ చేయను. జస్ట్ మీ ఇంట్లో ఉన్న పెళ్ళానికి ఇంజనీరింగ్ చదువుతున్న కూతురికి పంపిస్తాను. ప్లీజ్ ఆద్య, నీ కాల్ పట్టుకుంటా. ప్లీజ్ ఇలా చేయకు. రే, మోసం చేసిన ప్రతి అమ్మాయికి సారీ చెప్పు. ఇక నుంచి నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ వీడియోస్ డిలీట్ చేయి ప్లీజ్. ప్లీజ్ ఆద్య, ప్లీజ్ అర్థం చేసుకో. నీలాంటి చిత్తకర్తి కుక్కని నేను నమ్మను, నా దగ్గరే పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈ వీడియోస్ ని వాడుకుంటాను. అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళి పెళ్ళాం కూతురుతో హ్యాపీగా ఉండు. హలో, హూ ఇస్ దిస్? హలో ఆద్య, రెడ్ కలర్ శారీలో బ్లాక్ కలర్ బ్లౌజ్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. వాట్?